Praise Lord everyone. How are you all? Hope you all are doing good. Welcome back to Daily Vlogs. కొంచెం నా వాయిస్ని ఇగ్నోర్ చేయండి. ఫుల్గా థ్రోట్ పెయిన్ అండ్ ఫుల్గా జలుబు చేస్తుంది అనమాట. సో అందుకని వీడియోస్ ఎక్కువ చేయలేదు. వ్లాగ్ పెట్టి చాలా రోజులు అయింది కదా, సో అందుకని చిన్న వీడియో తీద్దాము, కొంచెం ఇన్ఫర్మేటివ్గా ఉంటుందని ఎప్పుడో తీసుకున్న ర్యాండమ్ క్లిప్స్ని మీతో షేర్ చేసుకుంటున్నాను. ఇదేంటనా యాక్చువల్గా ఈ వీడియో చాలా పెద్దగా ఉంది అండ్ నేను చాలా వరకు క్లిప్స్ని ఎడిట్ చేసేసాను. ఎందుకంటే వాయిస్ ఓవర్ ఇవ్వడానికి నా నోస్ ఫుల్గా బ్లాక్ అయిపోయింది, ఇవ్వలేకపోతున్నాను అనమాట. ఇప్పటికి ఎన్ని టేక్స్ తీసుకున్నానో ఫ్యూ లైన్స్ చెప్పటానికి. సో ఎనీవే, ఈరోజు నేను మీకు ఒక ప్లాంట్స్ రిలేటెడ్ టిప్ చెప్తాను. మన దగ్గర కొన్ని ప్లాంట్స్ ఉన్నా, ఎక్కువ ప్లాంట్స్ ఉన్నా, చిన్న బాల్కనీ అయినా పెద్ద బాల్కనీ అయినా, ఫర్టిలైజర్స్ కానివ్వండి, వాటికి కావాల్సిన ప్రతి ఒక్కటి మన కిచెన్లో నుంచే రావాలి. సో నేను ఎక్కువగా ఎప్పుడు చెప్తాను, పెద్దవి ఎప్పుడు నేను కొనలేదు. సో మ్యాక్సిమం నేను కిచెన్లో నుంచే ఆ కిచెన్ వేస్ట్ని యూస్ చేస్తాను అనమాట. అలాగే టీ పొడి ఉంటుంది కదా, ఫిల్టర్ చేసింది. సో అయిపోయిన తర్వాత దాన్ని నీట్గా వాష్ చేసి ఒకసారి ట్యాప్ కింద పెట్టేసి ఇలాగా గాలికి ఆరబెట్టేస్తాను. అండ్ ఎగ్షెల్స్ కూడా అంతే, యూస్ చేసిన తర్వాత అవి కొన్ని డేస్ అయిన తర్వాత మంచి డ్రై అయిపోతాయి కదా, సో అప్పుడు అవి రెండు కూడా మంచిగా మిక్సీలో వేసుకోవచ్చు, ఆర్ ఎల్స్ మామూలుగా చేత్తో లేకపోతే ఏదైనా దేంతో అయినా హెల్ప్ తీసుకుని దాన్ని మంచిగా రెండు బ్లెండ్ చేసేయచ్చు. ఇవి ఒక బోన్ మీల్ లాగా రెడీ అవుతుంది ప్లాంట్స్కి. ప్లాంట్స్ హెల్తీగా గ్రో అవుతాయి అన్నమాట. అంటే వీక్గా ఉండకుండా, ప్లాంట్స్ లీవ్స్ ఉంటాయి కదా అవి డ్రై అయిపోకుండా ఇవి మంచిగా హెల్ప్ అవుతాయి. సో ఈ బోన్ మీల్ నేను ఇంట్లోనే రెడీ చేసుకుంటాను. ఇలాగే నేను ప్లాంట్స్కి ఇస్తాను, నేను ఎక్కడ బయట పర్చేస్ చేయను. అండ్ అలాగే ఒకవేళ ఫ్లవరింగ్ ప్లాంట్స్ ఉన్నాయనుకోండి, మజ్జిగ పుల్లటి మజ్జిగ ఉంటుంది కదా, లైక్ ఇప్పుడు ఒకవేళ మనకి మిగిలిపోయింది అనుకోండి, దాన్ని ఒక సైడ్లో పెట్టేసి అదొక 3 days ఫర్మెంట్ అయిన తర్వాత వాటర్లో డైల్యూట్ చేసి మొక్కలకి ఇవ్వండి. మంచిగా ఫ్లవరింగ్స్ అనేవి మంచిగా వస్తాయి అన్నమాట. సో ఇవి చిన్న టిప్స్ అనమాట ప్లాంట్స్కి. నేనైతే డైలీ వ్లాగ్ ఏది షూట్ చేయలేదండి. సో జస్ట్ ర్యాండమ్ క్లిప్స్ తీసుకున్నాను కదా, సో అదే మీకు షేర్ చేస్తున్నాను. హోప్ ప్లాంట్స్ ఉన్న వాళ్ళకి ఇది హెల్ప్ఫుల్ అవుతుంది అనుకుంటున్నాను. ఇదండి చిన్న వీడియో. హోప్ మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. నేను ఇంకా మోటివేట్ చేసుకుని మంచి వీడియోస్ చేయడానికి నేను ప్రయత్నిస్తాను. సీ యూ ఆల్ ఇన్ నెక్స్ట్ వీడియో. బాయ్ బాయ్. ప్రైజ్ గాడ్. ఆమేన్.